పొద్దున్నే లేచాక ప్రతి ఇంట్లో కూడాను ఇల్లుని నీట్‌గా తుడుచుకోవటం, అలాగే నిన్న ఉండిపోయిన బట్టల్ని ఉతుక్కోవటం, ఆ ఉతికిన బట్టల్ని ఆరేయటం, ఆరేసుకున్న బట్టల్ని మళ్ళీ మడత పెట్టుకోవడం, అలాగే కిచెన్‌లో వంట చేయటం, వంట చేశాక మళ్ళీ కొంచెము పాడైపోయిన కిచెన్ని మళ్ళీ నీట్‌గా సర్దుకోవడం, ఇల్లు మొత్తం కూడాను దుమ్ము, ధూళి లేకుండా క్లీన్‌గా ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతిరోజు చేసే పనులు. ఇందులో కొన్ని పనులు ప్రతి 2 గంటలకు ఒకసారి కూడా రిపీట్ అవుతూనే ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే ఈ పనులు మనకు ఒంట్లో బాగోకపోయినా, మన పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నా సరేను తప్పకుండా మనమే చేయాల్సిన పనులను. మనకు ఒంట్లో బాగాలేదని ఒక రోజు గ్యాప్ ఇచ్చినా సరేను, రెండో రోజైనా, మూడో రోజైనా, 10 రోజులైనా, నెల రోజులైనా సరే మనమే చేయాలి. కాబట్టి మనం లేకపోతే అవేమి ఆగిపోవు. లేదా ఆ పనుల్ని ఇంకెవరైనా వచ్చి చేసేస్తారని కూడా మనం కంగారు పడక్కర్లేదు, మనమే చేయాలి కాబట్టి. చాలామంది ఏం చేస్తుంటారంటే లైఫ్లో ఒక మెమరీస్ని మిగిల్చుకోకుండా ఏంటంటే ఈ పనుల కోసం కొన్ని పనుల్ని మానేస్తారు. మనకు బాగా ఇష్టమైన ఫ్రెండ్స్ని కలవడం మానేస్తారు. చాలామంది ఏంటంటే వీటి కోసం వచ్చేసి వాళ్ళకి నచ్చిన పనులు మానేస్తారనమాట. ఎక్కడికి వెళ్ళడం మానేస్తారు. ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినా సరేను, అమ్మో గిన్నెలు తోమాలి, అమ్మో బట్టలు ఉతకాలి, ఇలాంటివి చెప్తుంటారనమాట. నేను చెప్పేది ఏంటి అంటే మనకు కాళ్ళు చేతులు అన్నీ బాగున్నప్పుడు మనం తినాలనుకుని తినకుండా, తిరగాలనుకునే ప్లేస్ చూడకుండా, మనం జీవితం లాస్ట్లో అసలు నాకు ఇన్ని సంవత్సరాలు నేను బతికాను కదా, నేను ఏం చేశాను, నా లైఫ్లో మెమరీస్ ఏమి అనేసి ప్రతి ఒక్కరు ఒక లాస్ట్ స్టేజ్లో గుర్తు చేసుకుంటారనమాట. అలా మనం గుర్తు చేసుకోవడానికి మన లైఫ్ కొన్ని హ్యాపీ మూమెంట్స్ ఉండాలి. మనం చూసినటువంటి గుర్తు తెచ్చుకో మంచి మన లైఫ్లో కొన్ని హ్యాపీ సిచ్యువేషన్స్ కూడా మన మైండ్లోకి రివైన్ అవ్వాలంటే అప్పుడు మనకి ఏంటంటే మనం తోముకునే గిన్నెలు, బట్టలు మడతెట్టుకునేవి ఇవైతే గుర్తురావు. అందుకని ఇలాంటివి పక్కన పెట్టి మీకు నచ్చిన పనిని మీరు చేయండి. మీకు ఇష్టమైన వాళ్ళతో మీరు మాట్లాడండి. మీకోసం మీ టైంని కొంచెం సేపు గడపండి. ఒక మంచి మెమరీస్ని కొన్నింటినైనా మీ లైఫ్లో మీరు కలెక్ట్ చేసుకోండి. ఇదే మీకు చెప్పాలనుకున్నాను. లైఫ్ అనేది మళ్ళీ రాదనమాట. హ్యాపీగా ఉండండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సరేనా? బాయ్.